వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో మీకు ఓన్లీ 15 మినిట్స్లో మీరు 2 డిజైన్స్ నేర్చుకోవచ్చు. జస్ట్ ఓన్లీ 15 మినిట్స్లో మీకు ఈ 2 వర్క్స్ వస్తాయి. ఎలాగైనా చూద్దామా? మరి ఇంకెందుకు వీడియోకి అయితే లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ డిజైన్స్ వచ్చి మీరు డ్రెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ ఓన్లీ 2 అవర్స్లో మీరు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? నార్మల్ నీడిల్ తీసుకోవాలి, అలాగే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. మీకు కాటన్ థ్రెడ్ కాకుండా సిల్క్ థ్రెడ్తో కూడా మీరు వర్క్ అయితే నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాటన్ థ్రెడ్ తీసుకోమని చెప్తాను కదా, కానీ ఈ డిజైన్ మీరు నేర్చుకోవడానికి సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే సిల్క్ థ్రెడ్ వచ్చి 6 లైన్స్ ఎక్కించుకోండి, మీకు కొంచెం బాగా కనిపిస్తుంది వర్క్ వచ్చి. ఎందుకంటే మనం గొలుసుకుట్టు అయితే కొంచెం రింగ్లా వస్తుంది కాబట్టి బాగా అనిపిస్తుంది, కాడకుట్టు కూడా మీకు బాగా అనిపిస్తుంది. ఇది వచ్చి రన్నింగ్ స్టిచ్ కాబట్టి కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ లైన్స్ ఎక్కించుకుంటే మనకి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి నేను నీడిల్కి ఎలా ఎక్కిస్తున్నానో, ఇలా అయితే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా అయిపోతుంది. నేను చూడండి 1 2 3 ఎక్కించాను. 3 చైన్స్ కింద మనకి వచ్చేస్తుంది. ఒకసారి మనకి 3 చైన్స్ వస్తాయి. చాలా సింపుల్ కదా. లేదు అనుకుంటే ఒక్కటి చూడండి, ఒక్క చైన్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఎక్కించుకుంటే మనకి ఒక చైన్ వస్తుంది. నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, మీరు కావాలంటే సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే వర్క్ చేసి అది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. లాస్ట్లో అయిపోయిన తర్వాత నీడిల్ క్రిందకి దించేసేసి ఇక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కింద నుంచి పైకి కుట్టాం కదా, ఇప్పుడు పైనుంచి క్రిందకి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇలా 1 2 3 ఇలా ఒక్కసారి మనకి 3 స్టిచ్చింగ్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మీరు ఈ 2 డిజైన్స్ ఓన్లీ 15 మినిట్స్లో నేర్చేసుకోవచ్చు. అలాగే వర్క్ కూడా 2 అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మంచి డిజైన్ గీసుకొని డ్రా చేసుకొని దాని మీద ఇలా డిజైన్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 2 3 కలర్స్ తీసుకోండి. ఇంకొక డిజైన్ వచ్చి బ్యాక్ స్టిచ్ అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా వచ్చి. మీరు ఏదైనా రెడీమేడ్ డ్రెస్సెస్ మీద చూడండి, ఈ వర్క్స్ అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. మనకి ఎక్కడైతే చైన్ వేసామో అక్కడ నీడిల్ గుచ్చుకోవాలి. మధ్యలో థ్రెడ్ ఉంటుంది, దానిపైన మనం నీడిల్ తీసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే చైన్ వేసామో అక్కడి నుంచి మన నీడిలు కొంచెం పైకి తీసుకోవాలి. మధ్యలో థ్రెడ్ ఉంటుంది, ఓకే? మళ్ళీ చూపిస్తాను. మనం ఎక్కడైతే చైన్ వేసామో అక్కడ నీడిల్ తీసుకుంటాము, మధ్యలో థ్రెడ్ ఉంటుంది, దానిపైకి మనం నీడిల్ గుచ్చాలి. మీరు థ్రెడ్ వచ్చి కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇలా ఎంబోజ్ అయినట్టుగా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే కొంచెం ఎక్కువ లాంగ్ వేసేయద్దు, ఓకేనా? ఎక్కువ లాంగ్ వేసుకోకుండా ఇలా వేసుకుంటే మీకు చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఒక కాడ కుట్టులాగా కాకుండా మనకి కరెక్ట్గా ఒక ఆ లైన్ మీద మీరు ఏదైతే డిజైన్ గీస్తారో అలా నీట్గా వస్తుంది, ఓకేనా? చిన్న చిన్న వేసుకోండి, ఎక్కువ లాంగ్ వేయద్దు. ఒకవేళ మీకు లాంగ్ నచ్చుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, అలాగ కూడా ఒకసారి ట్రై చేయండి. 2 టైప్స్, ఒకటి లాంగ్ వేసి ఒకటి కొంచెం షార్ట్ వేసి 2 టైప్స్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు, మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఎక్కువ గ్యాప్ కూడా రానివ్వద్దు. చైన్కి గ్యాప్ లేకుండా చైన్ పక్కనే గుచ్చుకుంటూ వేసుకోవాలి, ఓకే? అది ఒకసారి చూడండి. అలాగే ఎక్కువ టైట్ కూడా లాక్కూడదు. ఇలా చైన్కి గ్యాప్ లేకుండా దగ్గరగా వేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్. మనం ప్రతి వీడియోలో అడుగుతున్నారు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఒకసారి మన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే మీకు ఏ క్లాత్ తీసుకోవాలి అన్నీ నేను వివరంగా చెప్తాను కదా, అంతా మీకు అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు కింద నుంచి పైకి వేసాం కదా, ఇప్పుడు పైనుంచి కిందకి ఎలా కుట్టాలో కూడా ఒకసారి చూడండి, ఓకే? కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఒకసారి కింద నుంచి పైకి ఎలా కుట్టాలో ఒకసారి ఇది కూడా చూసేద్దాం అన్నమాట. చూడండి, జస్ట్ చాలా సింపుల్. అలాగే ఎక్కువ టైట్ లాగితే ఏమవుతుందో చూడండి, క్లాత్ వచ్చి ఇలా ముడుచుకుపోయినట్టుగా వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే ఎక్కువ టైట్ లాగకూడదు, ఓకే? అలాగే ఎక్కువ లూజ్ ఉంచకూడదు, ఎక్కువ టైట్ లాగితే ఇలా వస్తుంది. జస్ట్ కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది అనమాట. దారం చిక్కుపడిపోవటం అట్లా ఏమీ ఉండదు, ఓకేనా? మీరు బాగా ఎక్కువ టైట్ లాగేస్తే కొంచెం పోగొస్తుంది అన్నమాట. ఆ టైట్ అనేది లాగకుండా ఉంటే సరిపోతుంది. అలాగే ఎక్కువ లాంగ్ వేస్తే ఇలా ఉంటుంది. చూడండి,
చిన్నగా వేస్తే చైన్ అనేది ఇలా వస్తుంది, కొంచెం ఎక్కువ లాంగ్ వేస్తే ఇలా వస్తుంది. మీకు ఏది నచ్చితే రెండు ఒకసారి ట్రై చేయండి. ఒకటి లాంగ్ ఒకటి లైన్ వేసుకోండి, ఒకటి మీడియంగా వేసి ఒకటి ట్రై చేయండి. 2 లైన్స్ తీసుకొని అదొక లాంగ్ ఒక చైన్ వేసి ఒకటి షార్ట్ ఒకటి చైన్ వేసి ట్రై చేయండి. ఓకే, ఇదైతే ఒక్కొక్కటి చైన్ వేసుకోవాలన్నమాట. దీనికి లాగా 3 అట్లా వేసుకోవడం కుదరదు. ఒక్కొక్క చైన్ వేసుకొని మనం ఈ డిజైన్ అయితే చేసుకోవాలి. ఎక్కువ ఒక 6 లైన్స్ అయితే ఎక్కించుకొని ఈ డిజైన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.